ఈరోజు క్యాబేజీ పకోడీ చేసుకుందాం. మనం ఏ ఫ్లేవర్ అయితే కావాలి అనుకుంటామో ఆ ఫ్లేవర్లోనే క్యాబేజీని ఇదిగో చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ నుంచి కొంచెం ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఎక్కువ ఉంటుంది, అంతే. హాఫ్ కేజీ ఉండొచ్చు ఇది. దీనికి ఒక 6 పచ్చిమిరపకాయలని ఇదిగో ఇలా తరిగి ఇందులో వేసేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు సరిపోతాయి, ఓకేనా. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ క్యాబేజీ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ ఎండుకారం. ఇది ఒక్క స్పూన్, పెద్ద స్పూన్తో అయితే ఒకటి అవుతుంది, చిన్నది కాబట్టి ఇది 2 స్పూన్స్ పడుతుంది, ఓకేనా. మనం కారం వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే దీని నుంచి లైట్గా వాటర్ వస్తుంది. మనం శనగపిండి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీనికి పెద్దగా మనకేమి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు, చాలా సింపుల్ ఇది. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్కి ఈ స్కూప్స్ తోటి 2 స్కూప్స్ అయితే ఈ గ్లాస్ పడుతుంది. అంటే నాకు స్కూప్స్ తోటి అలవాటు కదా, అందుకే మీకు కొలత చెప్పాలన్నమాట. దీంతో ఒక 3 స్కూప్స్ వేసుకోవాలి, అంతే సరిపోతుంది. దీనికి సోడా ఉప్పు కూడా అవసరం ఉండదు. దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. ముందు ఒకసారి కలిపేసిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇంకో ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి తక్కువ అయినట్టు అనిపిస్తే కొంచెం మళ్ళీ కొద్దిగా దాని మీద వేసుకోండి, ఏం కాదు. వేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోండి. ఈ మాత్రం ఉంటే బాగుంటుంది. ఇలా వేయడానికి వీలుగా ఉండాలి. ఒకసారి నూనె కాగిందా లేదో చెక్ చేసుకుందాం. ఇంకా కొంచెం వేడెక్కాలి. దీంట్లో ఇలా కొంచెంగా వదులుతూ ఉండాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించాలి. వేయంగానే మాత్రం తిప్పకండి, ఎందుకంటే పిండంతా అంటుకుపోతుంది మనకి. నిమిషం ఆగిన తర్వాత తిప్పితే అప్పుడు గంటకి పిండి అంటుకోదు. ఇప్పుడు చూడండి, మంచిగా ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం ఒకసారి తిప్పేసి లేదంటే అడుగున మాడిపోతాయి. దాదాపు బ్రౌన్ స్టఫ్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం చేసి తీసేయాలి. ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ అడుగుది బ్రౌన్లో ఉంటుంది, పైనేమో వేగదు. అందుకని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు తీసేసి ప్లేట్లో సర్వ్ చేద్దాం. మళ్ళీ
ఇంకొక వాయ వేయాలి. వేయడం కూడా చాలా సింపుల్. అలానే చెయ్యిని నూనె దాకా తీసుకెళ్ళిపోకండి, కొంచెం ఫ్రై పెట్టండి అంతే. పిల్లలు ఇది ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసమని ఇంత వివరంగా చెప్తున్నాను నేను. మరీ కిందకి వేస్తే చేతికి ఆ సెగ తగులుతుంది. సెగ తగలగానే ఆటోమేటిక్గా మనం చేతికి హడావిగా ఒక్కసారి కదిలిస్తాం, నూనె మొత్తం ఒలికిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి. వెంటనే కదిలించకండి, 1 నిమిషం తర్వాత కదిలించండి. 1 నిమిషం అయింది కదా, మెల్లగా కదిలించేయాలి. వెనక్కి తిప్పేసేయండి జాగ్రత్తగా. ఓకే, ఇలా అంతే, చాలా సింపుల్. చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది మీకైనా సరే. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిప్పుకున్నాము, ఇందాక తిప్పాం కదా, మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిప్పేసి వేయించుకున్నాం, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు సమానంగా మనకి బ్రౌనిష్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్. మీకు ఒక మాట చెప్పనా, పకోడీకి షేప్ అంటూ ఉండదు. ఎందుకంటే ఏ షేప్లో వేసినా పకోడీ బాగానే ఉంటుంది. ఫస్ట్ ఇలా వచ్చింది, తర్వాత ఇలా రాలేదు, అతుక్కుపోయింది, ఇలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. పకోడీ దగ్గర హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఎలా అంటే అలా. ఓకే, చూడండి, వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ. నెక్స్ట్ ఆనియన్ పకోడీ కూడా చూపిస్తాను, సరేనా? వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. చూడండి, క్రిస్పీగా ఉంది, తినడానికి వీలుగా ఉంటుంది, ఆయిల్ పెద్దగా అంటదు. మనం సోడా ఉప్పు వేయలేదు కదా, అందుకే మీకు ఆయిల్ అస్సలు అంటదు.